నిబంధనలు పాటించని ఇసుక ర్యాంపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుంజ సూర్య ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ములుగు జిల్లాలోని మంగంపేట మండలంలో కొన్ని ఇసుక ర్యాంపుల్లో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై లారీలను నిలుపుతూ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తున్నారని, దీనివల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతో మంది గాయపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేక ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీ లాభార్జన కోసం మా ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు, అనుమతికి మించి ఎక్కువ లారీలను తెచ్చి అక్రమాలకు తెరలేపుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయని, ఇన్ని జరుగుతుంటే జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా లేదా ఒప్పందాలు చేసుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు, కాంట్రాక్టర్లలో మార్పు రావడం లేదని అన్నారు. మా జిల్లా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఇక ఉపేక్షించేది లేదని అన్నారు. రోజుకు ఎన్ని లారీల పర్మిషన్ ఉంది? మీరు ఎన్ని లారీలకు ఇస్తున్నారు? ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ లోడింగ్ జరుగుతుందా? ఎందుకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది? ఇంత జరిగి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంటే మీరేం చేస్తున్నారు అంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇక్కడ ఉద్యోగం ఇబ్బంది అనిపిస్తే వేరే చోటుకు వెళ్ళండి, మా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేయలేకపోతున్నారంటూ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడితే మేము చూస్తూ ఊరుకోమన్నారు. మా ప్రజలు పడే బాధ మీకు కనపడడం లేదు. మీరు పర్మిషన్లు ఇచ్చి కూర్చుంటున్నారు. రోడ్లపై ఇబ్బందులు పడేది మా జిల్లా ప్రజలే కదా. నిబంధనలు అతిక్రమించి వేల లారీలు రోడ్డుపై బైఠాయిస్తుంటే ఏం చేస్తున్నారు? సమస్యకు పరిష్కారం చూపాల్సిన మీరు ఏసీ రూముల్లో కూర్చుంటుంటే సమస్య పరిష్కారం కాదు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు పరిష్కారం చూపండి, లేదంటే నిబంధనలు పాటించని ర్యాంపులను మూసేయండి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారు ఇక్కడ వ్యాపారం చేసుకుంటే కాదనం, కానీ ఇక్కడ ప్రజలకు సమస్యలు తెస్తామంటే ఊరుకోమని సూర్య అన్నారు. ఇదిలానే కొనసాగితే నిబంధనలు పాటించని ర్యాంపుల్లో మా యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాంపులను దిగ్బంధం చేసి ధర్నాలు చేస్తామని, రోడ్డుపై పార్కింగ్ చేస్తూ ఒక్క లారీ కనిపించినా సహించేది లేదని, మీకు నిర్దిష్టమైన పార్కింగ్ ల్యాండ్ ఉంటేనే ర్యాంప్ నిర్వహించండి లేదా ఆపేయండి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇసుక ర్యాంపుల వల్ల మా జిల్లా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా సహించాం, అవసరమైతే జిల్లాలో ఇసుక ర్యాంపులు లేకుండా అడ్డుకుంటామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.